శ్రమజీవులకి, కూలి పని చేసుకునే వాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాలకు కూడా ఇది అన్న క్యాంటీన్ చాలా సౌకర్యవంతంతో పాటు చాలా ఉపయోగకరం, చాలా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎదిగేటువంటి దానికి అవకాశం. దీనిలో వచ్చేటువంటి సేవింగ్స్ వాళ్ళు పిల్లల చదువులకో, ఇల్లు కట్టుకోవడానికో, లేదా ఇతర అభివృద్ధి, ఆ కుటుంబంలో అభివృద్ధి జరిగేటువంటి దానికి దోహదపడేటువంటి అవకాశం ఉంది. అటువంటి అన్నా క్యాంటీన్ గత పాలకులు కేవలం రాజకీయ కక్షతోటి ఎన్టీఆర్ పేరుందనో, చంద్రబాబు గారికి పేరు వస్తుందనో 5 ఏళ్ళు మూసేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి గత పాలకులు. అందుకని దీన్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. దాతలను కూడా ముందుకు రమ్మని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పిలుపునివ్వడం కూడా జరుగుతాం. అన్నా క్యాంటీన్కి ఎవరైనా దాతలు ముందుకు వస్తాయి, అది పేదవాడికి సహాయం చేసినట్టు అవుతుంది. ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి దాతలు ఎక్కడికక్కడే చిలకలూరుపేటలో 3 సెంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్లు ఉన్నాయి. దాతలు ముందుకు వస్తే మండల వైజ్గా కూడా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అన్నా క్యాంటీన్లు పేదవాడు కడుపు నింపేటువంటిది. ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ చాలా సౌకర్యవంతమైనటువంటి అన్నా క్యాంటీన్లు. ఉదయాన్నే లేచి 5 రూపాయలు ఇస్తే ఇడ్లీయో, పూరియో, దోశో, పొంగలో తిని పగలంతా పని చేసుకొని మళ్ళీ 8 గంటల పని అవ్వగానే లంచ్కి మళ్ళీ ఇక్కడికే రావచ్చు. లంచ్ అయిపోయినా కూడా మళ్ళీ ఓవర్ డ్యూటీ చేసే వాళ్ళకి మళ్ళీ డిన్నర్ కూడా రావచ్చు. 15 రూపాయల్లో ఒక మనిషి పూర్తిగా పని చేసుకొని 300, 400, 500 రూపాయలు సంపాదించుకుంటే 15 రూపాయలతోటి 3 పూటల కడుపు నింపుకునేటువంటి పథకం ఈ అన్నా క్యాంటీన్. ఎందుకంటే ఈరోజు 90 నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 75 నుంచి 85 రూపాయలు దాతల సహకారం కానీ ప్రభుత్వం కానీ భరిస్తూ ఉంది. పేదవాడికి అత్యంత సౌకర్యవంతమైనటువంటిది. అన్నిటికీ మించి ఏంటంటే రెడీమేడ్గా పోయి తినేసి పనికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడన్నా ప్రయాణం చేసి వస్తాడు, ఇంటి దగ్గర రెడీగా ఉండదు, ఇక్కడే టిఫిన్ చేసి ఇంటికి పోవచ్చు. సార్